శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం సంక్షిప్త గాథ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. కథా ప్రారంభం. 30వ భాగం. పాండవులు ఇంద్రప్రస్థం వైపు బయలుదేరగానే దుశ్శాసనుడు రోషంతో మనం కష్టపడి సంపాదించుకున్న సర్వస్వాన్ని ఈ మహారాజు ధారపోశాడు. ఇప్పుడు మనం మరో ఉపాయం పన్ని వారిని పరాజితం చేయాలి అన్నాడు. కర్ణ, శకుని, దుర్యోధనుల సమాలోచనలు సాగాయి. అనంతరం దుర్యోధనుడు తండ్రిని సమీపించి, మహారాజా, కాలకూటం విషం క్రక్కే భుజంగాల వంటి పాండవులను మీరు మా పీకల మీద విడిచారు. అందులోనూ ఆ అర్జునుడి వంటి దుస్సహయోధుడు జీవించి ఉండగా నాకు మనశ్శాంతి ఉండదు. శత్రువును ఉదాసీనంగా విడిచి నిశ్చింతంగా ఉండే వాడికంటే మూర్ఖుడు లేడని బృహస్పతి వంటి నీతిశాస్త్ర విధుడు ఘోషించాడు. అందుచేత మీరు పాండవులను మళ్ళీ ఆహ్వానించండి. వారితో మరొక మారు జోదం సాగిస్తాం. ఈసారి జోదంలో ఓడిన వారు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు జనపదంలో అజ్ఞాతవాసం సాగించాలి. అలా వారిని ఓడించి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటే రాజులందరూ మన పక్షంలో ఉంటారు. అప్పుడు ఇంకా వీరు దండెత్తి వచ్చినా మనకు భయం లేదు అనగా ధృతరాష్ట్రుడు చాలాసేపు అనంగీకారమే తెలిపి చివరకు అంగీకరించాడు. పాండవులకు కబురు పంపాడు. ధర్మరాజు చేసేది లేక మళ్ళీ పాంచాలితో సోదరులతో హస్తినాపురం చేరాడు. అందరూ పరిపరి విధాల జోదం జరగకుండా చూడమని ధృతరాష్ట్రునికి చెప్పగలిగినదంతా చెప్పారు. అప్పుడు గాంధారి, ప్రభు, వీడు పుడుతుంటే నక్కలరిచాయి. అది చాలా అనర్థంగా భావించి వీడిని విడిచేయమన్నారు. మీరు మమకారం వీడలేక ఇంతకు తెచ్చారు. నిన్నగాక మొన్న జరిగిన అల్లరి విన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ దుష్టు పన్నాగం కొనసాగిస్తున్నారు. అన్నదమ్ముల బిడ్డల మధ్య ఎందుకీ విద్వేషం పెరగనిస్తారు? శాంత మనస్కులై నీతిని ధర్మాన్ని పరిశీలించి నడవండి. భ్రమ ప్రమాదాలకు లోను కాకుండా మీ కార్యాలను సాగించండి. ఈ జోదం ఆపండి అని చెప్పింది. వినలేదు ధృతరాష్ట్రుడు. ధర్మరాజాదులు రాగానే కుశల ప్రశ్నలు అయ్యాక మళ్ళీ ద్యూత ప్రసంగం వచ్చింది. బంగారు లేడి ఉంటుందో ఉండదో తెలియకనే రాముడు దాని వెంటబడ్డా. విధి విపరీతమైనప్పుడు ఇటువంటివి తప్పవు అనుకుంటూ జోదానికి సిద్ధపడ్డాడు. ధర్మనందన, ఈ మారు ఎవరి సిరి సంపదలు వడ్డనవసరం లేదు. ఓడిన వారు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం సాగించాలి. అజ్ఞాతవాస సమయంలో దొరికిపోతే కనుక మళ్ళీ 12 ఏళ్ళు అరణ్య సంచారం, అజ్ఞాతవాసము అని చెప్పాడు శకుని. అంగీకరించాడు ధర్మరాజు. శాస్త్ర మర్యాదానుసారం ద్యూతానికి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించడం రాజధర్మం కాదు. కనుక సిద్ధపడతాను అన్నాడు ధర్మరాజు. శకుని పాచికలు విసిరాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు అట్టహాసం చేశారు. ఈసారి కూడా పరాజయం ధర్మరాజునే వరించింది. అప్పటికే అక్కడ వనవాసానికి అవసరమైన మృగ చర్మాంబరాలను సిద్ధం చేసి ఉంచారు. ధర్మరాజు సోదరులందరూ వాటిని ధరించారు. సభాసదులందరూ దీనవదనాలతో కంటతడి పెట్టారు. చీనంబరాలతో రాజలాంఛనాలతో రథాల మీద సాగవలసిన పాండురాజ నందనులకు ఈ స్థితి కలిగిందంటే కాలం ఎంత బలీయమైంది అనిపించింది విజ్ఞులకు. అప్పుడు పాండవులు ధృతరాష్ట్రునికి అభివాదం చేసి కుంతికి నమస్కరించారు. ఆవిడ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, అదృష్టవంతులు కనుక పాండురాజు, మాద్రి ఈ దురవస్థ చూడనవసరం లేకుండా వెళ్ళిపోయారు. నా కర్మ ఇలా కాలింది. నాయన సహదేవ, నువ్వు కూడా ఈ క్లేశాలు అనుభవించవలసిందేనా అంటుండగా ద్రౌపదీదేవి అత్తగారి పాదాలకు నమస్కరించింది. అమ్మా, నీకెంతటి దుస్థితి కలిగింది? ఎటువంటి ఎండ పుట్టావు? ఎటువంటి గడప మెట్టావు? అయినా నీకు ఈ స్థితి కలగడం అని ఆమె గుండెకి హత్తుకుంది. పాండవులు అడుగులేశారు. ద్రౌపది వెంట కుంతి అడుగులు వేస్తుంటే విదురుడు వచ్చి, ఈ వార్ధక్యంలో పాండురాజు పత్నికి
వనవాస క్లేశాలు అవసరం లేదు, ఆవిడ ఇక్కడే ఉంటుంది అన్నాడు. ఆ విద్వాంసుని ఉచితజ్ఞ కుత్తకు అనేకులు ఆనందించారు. పాండవులు హస్తినాపుర వీధులలో వెడుతుంటే పౌరులు దుర్యోధనాదులను నిందిస్తూ విచారవదనులయ్యారు. వారిని కొంత దూరం సాగనంపి కన్నీటితో తిరిగి వచ్చింది కుంతి. విదురుడు ధృతరాష్ట్రుని సమీపించి, మహారాజా, ధర్మరాజు తన ఉత్తరేయంతో ముఖం కప్పుకుని వెళ్ళాడు. భీమసేనుడు తన దృఢ దీర్ఘభుజాలను పొంగించి వాటినే చూస్తూ నడిచాడు. అర్జునుడు గుప్పెళ్లతో ఇసుకు చెల్లుతూ నడుస్తుంటే నకులుడు శరీరం నిండా దుమ్ము పులుముకుంటూ అనుసరించాడు. సహదేవుడు తన ముఖం ప్రజలు చూడకుండా దాచుకున్నాడు. ద్రౌపది తన దీర్ఘకేశాలతో ముఖం మూసుకుని శోకంతో నడుస్తూ ఉండగా వారి పురోహితుడు ధౌమ్యుల వారు దర్భలను చేతపట్టుకుని యమదేవతా సంబంధమైన సామసూక్తాలు పఠిస్తూ వెళ్ళారు. అనగా ధృతరాష్ట్రుడు, మహామంత్రి, వాటి అంతరార్థం ఏమిటి అని అడిగాడు. ప్రభు, మన వారు సాగించిన దుష్టకార్యాలకు ధర్మరాజు గుండె కుతకుతలాడుతున్నది. ఆ వేడికన్నులు ఎవరి మీద పడితే వారు నశిస్తారు. అలా జరగడం ఇష్టం లేక ఆయన ముఖాన్ని కప్పుకున్నాడు. భీముడు తన భుజబలంతో శత్రుమర్దనం చేసి తీరతానంటున్నాడు. ఇసుకు జల్లినట్టు సర్వస్వం కురిపిస్తానన్న అర్జునుడు, తన సౌందర్యం ఎవరిని ఆకర్షించకూడదని నకులుడు, ఈ స్థితిలో తన ముఖం ఎవరూ చూడకూడదని సహదేవుడు వెళ్ళారు. తనకి దుర్దశను ప్రాప్తింపజేసిన వారి భార్యలను, తమ పతులను, పుత్రులను కోల్పోయి ఇంతకంటే దారుణంగా శోకిస్తారని ద్రౌపదీదేవి భావం. తమ శత్రువులు మరణించినప్పుడు జరగవలసిన కర్మకాండకు సూచకంగా ధౌమ్యులు దర్భలు పట్టుకుని సామమంత్రాలు పట్టించారు అని విదురుడు వివరించి సెలవు తీసుకున్నాడు. ధృతరాష్ట్రుడు సంజయుని పిలిపించాడు. వస్తూనే సంజయుడు, మహారాజా, చేజేతులా ఎంతటి విపత్తును ఎత్తిమీ తెచ్చుకున్నారు. మీ బుద్ధి విపరీతంగా సాగింది. అన్నిటికంటే బలీయమైన కాలం మీ మనసును వశపరుచుకుంది. రజస్వలా దశలో ఏకవస్త్రంతో ఉన్న ఇంటి కోడల్ని, పాంచాల రాజపుత్రిని మహాసభా మధ్యంలో అవమానించిన దుస్సాహసానికి ఫలం అనుభవించక తప్పదు అన్నాడు. సంజయ, విదురుడు అధర్మం జరుగుతుందని, ధర్మతత్పరులను హింసించరాదని హితబోధ చేశాడు. కానీ నా పుత్రవాత్సల్య దౌర్బల్యం నన్ను నిరోధించింది అని చింతాక్రాంతుడయ్యాడు ధృతరాష్ట్రుడు అని జనమేజయునికి వైశంపాయనుడు సభాపర్వం వివరించాడు. సభాపర్వం సమాప్తం.